ఆర్ఫన్ కానీ, సెమీ ఆర్ఫన్ కానీ, బోత్ పేరెంట్స్ కానీ, బ్రోకెన్ ఫ్యామిలీస్ కానీ, ఈ 4 విషయాల్లో, ఈ 4 కుటుంబాలకు గ్యాదరింగ్ అయినటువంటి కుటుంబాల్లో ఏ పిల్లలనైనా సరే మేము రెస్క్యూ చేస్తాం. మాకు అన్ని అవసరతలు లేవమ్మా, మేము చదివించుకోలేకపోతున్నాం, లేదా మీకు తెలిసిన సంఘాల్లో వాళ్ళనైనా మీరు రిఫర్ చేయొచ్చు. మీకు మాది పెనమలూరు కాదమ్మా, కంకిపాడు కాదు, ఉయ్యూరు కాదు అని మట్టుకు ఎవరూ అనుకోవద్దండి. పొరపాటున ఏ ఊర్లో ఉన్నా సరే ఆ ఊర్లో ఉన్న మా స్టాఫ్కి మేము రిఫర్ చేస్తాం. మీకు తెలియచేయడానికి మీకు కావాలంటే నా నెంబర్ ఇస్తాను, తీసుకోండి. మాది పబ్లిక్ నెంబరు. లేదనుకుంటే కనుక అదిగోండి, దాని మీద ఒక డాన్ బాస్కో నవజీవన్ నెంబర్ ఉంది. ఆ నెంబర్ రెస్క్యూ చేసుకోవచ్చు. లేదంటే నా నెంబర్కైనా మీరు కాల్ చేయొచ్చు. ఏ ఊరైనా, ఏ మండలమైనా, ఏ జిల్లా అయినా పర్వాలేదు. ఒక్క మాట, మీకు తెలిసిన సంఘాల్లో ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా సరే, ఫ్యామిలీస్లో తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా, విడిపోయి విడివిడిగా బ్రతుకుతున్న కుటుంబాలైనా సరే, ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పండి, ఫలానా సంస్థ ఉంది అనేది. దాంతోపాటు మీకు తెలిస్తే కనుక హెచ్ఐవి ఫ్యామిలీస్లో ఉన్న పిల్లలకు కూడా ఫుల్ సపోర్ట్ అందిస్తామండి. వాళ్ళు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు అనేది మా ఆర్గనైజేషన్ పిల్లలకి ఎడ్యుకేషన్ సపోర్ట్ ఇస్తూ ఫ్యామిలీకి కూడా సపోర్ట్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది ప్రొవిజన్స్ ద్వారా. ఎందుకంటే కొంతకాలం ఫ్యామిలీస్లో పిల్లలకి తల్లిదండ్రులు అండగా నిలబడాలన్న ఉద్దేశంతో వాళ్ళకు కూడా మేము సపోర్ట్ చేస్తున్నాము. మీకు తెలిసిన ఏ పిల్లల గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా నాకు కానీ ఆ నెంబర్కి కాల్ చేయకపోయినా, మరి మా దైవ సేవకులు మీ అందరికీ తెలుసు ఆల్రెడీ, ఆనందరావు గారికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినా చాలు. లేదా మీరు మాకు నెంబర్ కావాలి ఇవ్వమన్నా నేను నెంబర్ అయినా ఇస్తాను, మాకు కాల్ చేసినా చాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులకి మా నెంబర్ తీసుకోండి సార్. 9494 533 793. దీంతో భాగంగా ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్, ఫోన్ ఎక్కువగా పిల్లలు ఎడిట్ అవుతున్నారమ్మా. ఆ ఫోన్ ఎడిట్ కూడా 9494 533 793. ఫోన్ ఎక్కువగా యూజ్ చేస్తున్న పిల్లలైనా సరే, స్కూల్ డ్రాప్ అవుట్ అయిన పిల్లలైనా సరే, లేదా మీ సంఘాల్లో ఎవరైనా సరే లవ్లో ఫెయిల్ అయిన యూత్ అయినా సరే, ఫ్యామిలీ గొడవల్లో ఉన్నటువంటి కుటుంబాల్లో ఉన్న పెద్దవాళ్ళకైనా సరే, అంటే ఇది ఉంది ఇది లేదు అనేది లేదు మా ఆర్గనైజేషన్ తరఫున. ఆల్రెడీ నేను తెలిసిన సేవకులు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే పెనమలూరు మండలంలో నేను 10 సంవత్సరాలు పనిచేశాను. ఇప్పుడు నేను విజయవాడ సిటీ జోన్ కోఆర్డినేటర్గా నేను పనిచేయడం జరుగుతుంది అనమాట. మ్యాక్సిమం ఏ చిన్న ఇన్ఫర్మేషన్ పిల్లలకు సంబంధించి హాస్టల్ కావాలన్నా, కౌన్సిలింగ్ కావాలన్నా, మా డ్రగ్స్ మత్తు పదార్థాలు సొల్యూషన్ తీసుకున్న పిల్లలు మీ మధ్యలో ఉన్న వాళ్ళకి డిఅడిక్షన్ సెంటర్లో పెట్టాలంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అంటే వాళ్ళ ఫ్యామిలీస్తో మేము కౌన్సిలింగ్ తీసుకెళ్లి డిఅడిక్షన్ సెంటర్లో పెట్టడానికి పాసిబుల్గా ఉందన్నమాట. దీని విషయంలో వచ్చేసి మా ఆర్గనైజేషన్ ఎవరు